గుర్తుపెట్టుకో బాస్, సత్యాన్వేషిత స్వప్నలిఖితం నా కవిత్వం. చాలామంది జ్ఞానం అదృష్టం అనుకుంటారు, కానీ ఈ రోజుల్లో అది తీరని శాపం. డబ్బుతో వచ్చిన ఫేక్ ఐడెంటిటీతో తిరిగే మూర్ఖుల మధ్య బతకడం మరణంతో సమానం. కులాలు మతాలు ముందు అలవాటు అన్నాడు, ఆ తర్వాత అవసరం అంటున్నాడు, ఇప్పుడు వీటి కోసం ప్రాణాలైనా తీస్తా అంటున్నాడు. అవసరం అంటే నిజంగా అవసరమై ఉండాలి. ప్రాణాల మీదకొచ్చి పాడి మీదుంటే పారాయణం చేయడానికి ఇవెందుకు పనికిరావు. నిజానికి నీకేది అవసరమో తెలుసా? నీళ్లు లేకుండా 2 రోజులు బతికి చూపించగలవా? గాలి పీల్చకుండా ఈ లోకంలో 5 అంటే 5 నిమిషాలు నిలబడి బతకగలవా? ఈ నేల ఆధారం లేకుండా భూమిపైన నీ మనుగడ సాగించగలవా? లేదు కదా. నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఆనాడు ఆదిమానవుడంటూ శిథిలాల్లోంచి బయటపడ్డాడే, వాడిదే కులం, వాడిదే మతం. ఇంకెంతో కాలం పట్టదులే కులాలు మతాలు వాటి మీద పెంచుకున్న వ్యామోహాలు పట్టుకుని వేలాడడానికి. రాబోయే రోజుల్లో నీ మనుగడే నీ మతం. ఈ గాలి నాది, ఈ నీరు నాది, ఈ నేల నాది అని కొట్టుకు చచ్చే రేపటి రోజున నీ చివరి మతం మానవత్వం, నీ చివరి కులం జీవించాలనే యత్నం.